అల్ప విశ్వాసం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుడికై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనను. జకరియా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందని అతనితో చెప్పెను. జకరియా అతని భార్య ఇద్దరు కలిసి ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవారంట. ముసలివాళ్ళం అయిపోతూ ఉన్నాం, మాకింతవరకు పిల్లలు లేరే, పిల్లలు కలిగి ఉంటే ఆ కౌగిట్లో ఒక బిడ్డను పట్టుకొని ఆనందించాలని ఆశగా ఉందని ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవారంట. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు అని దేవుని దూతే స్వయంగా మాట్లాడుతూ ఉన్నది. ఇంత వివరంగా చెప్పినప్పటికీ కూడా జకరియా అంటున్నాడంట, ఇది నాకు ఎలాగూ జరుగును, ఇది సంభవిస్తుందా, ఇది ఎలా జరుగుతుంది అని జకరియా ఎదురు ప్రశ్న వేశాడంట. అల్ప విశ్వాసం ఉంటే రాలిపోతాం దేవుని బిడ్డలారా, గొప్ప విశ్వాసం ఉంటే చిగురిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు దైవజనమ. ఇతను యాజకుడైనప్పటికీ కూడా దేవుని యొక్క దూతను, గబ్రియేలు దూతను స్వయంగా చూసినప్పటికీ కూడా దైవ కార్యములను విశ్వసించలేనటువంటి అల్ప విశ్వాసం, దీనివలన 100% మంది సంఘాల్లో ఉజ్జీవాన్ని కోల్పోతున్నారు. దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. నమ్మకుండా ఏ కార్యాలు కూడా మనం చేయలేం, ఏ కార్యాలు కూడా తలపెట్టలేం. దైవజనమ, ఏ వ్యక్తి అయితే దేవుని మాటలు నమ్ముతాడో, విశ్వసిస్తాడో, ఆ ప్రకారం నడవటానికి ముందుకు వెళ్తాడో అతనితో పాటు మిఖాయేలు, గాబ్రియేలు దూతలు తోడుగా రాబోతున్నాయి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 1, 2, 17 వచనాల్లో షోమ్రోనులో గొప్ప కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రవక్తను పంపించి ప్రభు అన్నాడు, ఇదిగో రేపు ఈ సమయానికి అన్ని తక్కువ రేట్లకు అమ్మబడతాయి, అందరూ సమృద్ధిగా తిని భోజనం చేస్తారన్నప్పుడు రాజును ఆనుకున్నటువంటి ఒక అధికారి అన్నాడంట, దేవుడు ఆకాశపు వాకిళ్ళు తెరిచినా ఇది సాధ్యమా అన్న మాట పరలోకంలో ఉన్న దేవుడు ఆలకించాడంట. ఆలకించిన దేవుడు మరలా వెంటనే తన ప్రవక్తను పంపించి అంటూ ఉన్నాడు, నువ్వు అల్ప విశ్వాస మాటలు మాట్లాడావు కాబట్టి నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని భుజించవు అన్నాడు. అదే రీతిగా ఆ సాయంకాల సమయంలో దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది. అందరూ త్రోసుకుంటూ వెళ్తున్నప్పుడు రాజును అనుకున్నటువంటి అధికారి ఆ త్రోపులాట్లో పడి ప్రాణాలు విడిచి చనిపోయాడు. చూశాడు కానీ తినలేకపోయాడు. మరణమే అతనికి సంభవించింది. మీకు తెలుసా, దేవుని యొక్క మాటలను నమ్మకపోతే, దేవుని యొక్క కార్యాలు చూడకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోవటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దైవజనమ, నీ జీవితంలో గురుడితనం అనేది రాకూడదు, ఆ ఆధ్యాత్మిక మరణం అనేది రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పిన ప్రతి మాట పొల్లుసున్న తప్పిపోకుండా నా జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్మాలి. నమ్మితే షెకేనా గ్లోరీ, మందిరంలోంచి ప్రభు యొక్క మహిమను నువ్వు మోసుకొని వెళ్తావు, ఆశీర్వాదాలు మోసుకొని వెళ్తావు, విడుదల మోసుకొని వెళ్తావు. నీ కళ్ళకు ఉన్నటువంటి గుడ్డితనం పోతుంది, నీ చెవులకు చెవిడితనం పోతుంది, నీ నోట్లో ఉన్న మూగతనం పోతుంది, నీ హృదయంలో ఉన్న పాపం పోతుంది, నీలో ఉన్న బంధకాలన్నీ తొలగిపోతాయి. స్వేచ్ఛ, విడుదల, ఒక పంజరం నుంచి పక్షి బయటికి వచ్చినట్లుగా దేవుడు తన ఆశీర్వాదాలతో నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. 106వ కీర్తన 24, 25 వచనాల్లో కూడా దేవుడు కనాన్ అనే రమ్యమైన దేశాన్ని ఇస్తాను అని చెప్పిన
అనేక మంది నమ్మకపోవటం వలన అరణ్యంలోనే రాలిపోయారని కూడా ఈ వాక్యంలో ఉంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు ఇజ్రాయేలీయుల యొక్క సర్వ సమాజాన్ని దేవుడు శపించాడంట. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని మాటలు నమ్మకుండా సణుక్కోవటం గొణుక్కోవటం ప్రారంభించినప్పుడు అక్కడ శాపం అనేది బయలుదేరినట్లుగా రాయబడి ఉన్నది. హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయము 26, 27 వచనాల్లో వారు తిరుగుబాటుతనం వలన నశించిపోయారని రాయబడి ఉన్నది. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11 నుండి 19 వచనాల్లో కూడా మనం చూస్తే సర్వ సమాజము కూడా అక్కడ సణుక్కోవటం గొణుక్కోవటం ప్రారంభించారు. దేవునికి అసహ్యకరమైన కార్యం ఏంటంటే ప్రజలు దేవుడు ఏదైనా జరుగుతుంది అని చెప్పినప్పుడు అది ఎలా జరుగుతుంది, అది ఎలా సంభవిస్తుంది, ఇది మా కుటుంబంలో జరగదు, నా పెళ్లి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, మా ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు రావు, మేము ఇల్లు కట్టుకోలేం అన్న వాళ్ళకి ఎన్నటికీ ఏమీ జరగవు. కానీ లేని వాటిని ఉన్నట్లుగా దేవుడు చేస్తాడని ఆ మాట నమ్మినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు చూడగలుగుతారు. నీలో విశ్వాసం అనేది మెజర్మెంట్స్ ఉంటాయి. కొంచెం విశ్వాసం, గొప్ప విశ్వాసం, శక్తివంతమైన విశ్వాసం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని నువ్వు సరిచేసుకొని ఈ సంవత్సరం గొప్ప విశ్వాసంలోకి వెళ్తే గొప్ప కార్యాలను చూడగలుగుతావు. అవిశ్వాసం వలన చాలా కష్టాలు వస్తాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలో అల్ప విశ్వాసంలో వాక్యము నిలవదు. నీలో దేవుని వాక్యం నిలవట్లేదా? ఎన్ని మార్లు దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చినా నువ్వు మారు మనసు పొందట్లేదా? నీలో ఉండే వ్యభిచారము, ఆ చెడు చూపులు, చెడు ఆలోచనలు వదిలిపెట్టుకోవట్లేదా? దేవుని వాక్యం నీకు ఎన్నిసార్లు బోధించినా నువ్వు లేచి ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదా? ఎందువల్ల నువ్వు స్వీకరించలేకపోతున్నావు? నీలో ఉన్న అల్ప విశ్వాసం. నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నావు దేవుని మాటని. అల్ప విశ్వాసంలో దేవుని వాక్యం నిలవదు. దైవజనమా, నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యం నీలో నిలకడగా ఉంటుందా, లేదంటే దేవుని వాక్యం నీలో నిలబడట్లేదా? నిలబడటం అంటే ఏంటి? దేవుని వాక్యం వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావా? నీలోకి వచ్చేటువంటి సుఖభోగాలను జయించగలుగుతున్నావా, జయించలేకపోతున్నావా? నువ్వు కొన్ని పాపం విషయాల్లో బలహీనుడు అయిపోతున్నావా, లేదా యేసు రక్తం ద్వారా వాటిని జయించగలుగుతున్నావా లేదా అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. అవిశ్వాసంలో వాక్యం నిలవదని స్పష్టముగా యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉంది. మరొక వచనం యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనంలో అవిశ్వాసులు సత్యమును నమ్మని వారిగా ఉంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 37, 40, 42 వచనాల్లో నమ్మని వారి కన్నులకు అంధత్వం అనేది అడ్డుగా ఉంటుంది. నమ్మని వారి కన్నులకు కొన్ని రోజుల తర్వాత అంధత్వం అనే పొర, అనగా గాఢాంధకారం వారి ముందుంటుంది. దైవ కార్యాలు వారు ఎన్నటికీ నమ్మలేరు, ఎన్నటికీ చూడలేరు. ఎందువలన? ఏమిటి దానికి గల కారణం? అల్ప విశ్వాసము అంధకారంలోనికి నడిపిస్తుంది. దైవజనమా, ఏ వ్యక్తిలో అయితే దేవుని మాటల పట్ల విశ్వాసం ఉండదో ఆ వ్యక్తిలో అంధకారం దిగి వస్తుంది, చీకటి శక్తులు దిగి వస్తాయి. ఇక వెలుగు అనేది చూడలేకుండా అంధకారంలో ముందుకు కొనసాగుతూ ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచని వానికి తీర్పు తీర్చబడుతుంది అని వాక్యంలో ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఇక్కడ రాయబడి ఉన్నాయి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఏముందో తెలుసా? నిత్య జీవము. దావీదు మహారాజు నిత్య జీవం ఉందని నమ్మాడు. యోబు భక్తుడు నిత్య జీవం ఉందని నమ్మాడు. వారు నమ్మారు కాబట్టి అంతం వరకు కూడా బహుజాగ్రత్తతో కూడిన జీవితాలు జీవించారు. దావీదు తప్పులు చేశాడు కొన్ని, కానీ పసిబిడ్డలాగా పాపాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? అతనికి ఒప్పుకోకుండా తన ఇష్టానుసారంగా తను వెళ్ళొచ్చు కదా. దావీదుకి ఒక విషయం తెలుసు, పాపములో ఉండి చనిపోతే నిత్య పాతాళానికి వెళ్ళిపోతుంది అతని ఆత్మని. భూమి మీద తప్పుకి ఎన్ని శిక్షలైనా అనుభవిస్తాను, కానీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడు? పాతాళానికి వెళ్ళకూడదు. దావీదు అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చేసిన వాటికి తగిన శిక్ష నీకు విధిస్తానంటే దావీదు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఈ శరీరంలో ఎంత శిక్ష అయినా నేను పొందుకుంటాను, నేను తప్పు చేశాను కాబట్టి నేను శిక్ష అనుభవిస్తానే కానీ ఈ రక్షణ ఆనందాన్ని నా యొద్ద నుంచి నువ్వు తీసి వేయవద్దు. నిత్య జీవంలోనికి నా ఆత్మ వెళ్ళాలి, నిత్య పాతాళానికి నా ఆత్మ వెళ్ళకూడదు అనుకున్నాడు. యోబు భక్తుడు ఎన్ని కష్టాలు పడినా అతని కష్టాల్లో కూడా ఒకటే అన్నాడు, నా విమోచకుడే నువ్వు సజీవుడు అయ్యా, నా ఆత్మ నువ్వు పాతాళంలో విడిచిపెట్టవు, నిత్య జీవం కొరకు నేను సిద్ధపడుతున్నాను కాబట్టి ఈ కష్టాలైనా సహించుకుంటాను కానీ నా ఆత్మ మాత్రం పాతాళంలోనికి వెళ్ళకూడదు, నిత్య జీవంలోనికి వెళ్ళాలి అనుకున్నాడు. ఆ నిత్య జీవాన్ని నువ్వు గోల్గా పెట్టుకుని, గురిగా పెట్టుకుని నువ్వు సాగిపోతే ఈ అల్పకాల కష్ట బాధలు ఏవి కూడా నీకు కష్టంగా అనిపించవు. దేవుని బిడ్డ, ఓ నిత్య జీవం నీ ముందు దర్శనంగా పెట్టుకోవాలి. ఆ నిత్య జీవ దర్శనం కలిగిన ప్రతి విశ్వాసి జీవితంలో వచ్చే ఎన్ని ఆటుపోట్లైనా జయించి ముందుకు వెళ్ళగలుగుతాడు. అల్ప విశ్వాసం ఒకవేళ నీలో ఉంటే ఎన్నో మార్లు నేను పరిశుద్ధాత్మ దేవుడు గద్దించే ఉంటాడు, ఆయన గద్దిస్తాడు కూడా. చూడండి, ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము దేవుడు వారిని గద్దించునని రాయబడి ఉన్నది. అల్ప విశ్వాసం వలన ఎంతో నష్టం.
అల్ప విశ్వాసులు నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకోలేరు, చివరికి నిత్య నరకానికే వారు వెళ్ళే అవకాశం ఉంది. యోహాను సువార్త 3:36 అవిశ్వాసుల మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. దైవజనమా, ఈ సత్య సువార్త విని నమ్మనటువంటి వాళ్ళు, మనసు మార్చుకున్నటువంటి వాళ్ళు, వ్యర్థమైనటువంటి ఆచారములలో పారంపర్య ఆచారంలో మునిగి తేలుతున్నటువంటి వారు, మతానుసారమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి వారికి ఒక రోజు తీర్పు రాబోతుంది. ఆ ఉగ్రత దినమందు వారిని తప్పించగలిగినటువంటి శక్తి ఏది కూడా ఉండదు. ఆ రోజున కొండల దగ్గరికి వెళ్ళి మా మీద పడండి మేము చస్తామంటారంట వాళ్ళు. పాముల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కరవండి అని మరణం కోసం పరుగులు తీస్తారు, కానీ మరణం వారి యొద్దకు రాదు. పరలోకంలో దేవుడు యోధా గోత్రపు సింహం వలె భూమి మీద దిగొస్తున్నప్పుడు అయ్యో ఈ దేవుని సువార్తనే నమ్మలేదే అని ఆ ఉగ్రత దినమున గుండెలు బాదుకుంటారు, కానీ వారిని తప్పించేటువంటి రక్షకుడు ఎవ్వరూ ఉండరు. అయితే ప్రభు నమ్మినటువంటి బిడ్డలు దేవుని యొక్క దూతల వలె మహిమా స్వరూపంతో పరలోక రాజ్యానికి దేవుడు కొనిపోతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. దేవుడిని యొద్ద నుంచి కోరుతున్నది ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. విశ్వాసంతో వర్ధిల్లిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. పరిశుద్ధతలో ఉండి వర్ధిల్లిన భక్తులు ఎంతో ఉన్నారు. యోసేపు పరిశుద్ధుడిగా జీవించి వర్ధిల్లాడంట. చెడ్డబాటిని చూడకుండా తన కన్నులు తిప్పివేసుకొని అతను వర్ధిల్లాడు. దావీదు భయభక్తుల్లో అంతకంతకు వర్ధిల్లి దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్నాడు. సొలొమోను దైవ జ్ఞానంతో నింపబడి వర్ధిల్లాడని వాక్యంలో రాయబడి ఉన్నది. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వర్ధిల్లాడని 2 దినవృత్తాంతముల గ్రంథం 26:4-6 రాయబడి ఉన్నది. హిజ్కియా అనేటువంటి రాజు హృదయపూర్వకంగా దేవుని కార్యాలు జరిగించి ఆయన వర్ధిల్లాడని వాక్యంలో రాయబడి ఉన్నది. యోబు భక్తుడు నా నీతికి తగినట్లుగా నా నివాస స్థలములు నా దేవుడు వర్ధిల్లింపజేస్తాడని ఒక గొప్ప విశ్వాసంతో దేవుడు నన్ను పరీక్షించిన నేను బంగారం వలె ఉంటానని తన విశ్వాస జీవితాన్ని, తన పరిశుద్ధత గురించి గొప్ప కాన్ఫిడెన్స్ అయితే నమ్మకం కలిగి ఉన్నాడు. నీ మీద ఇరుగు పొరుగు వారిని నింద మోపుతున్నారా? అబద్ధ సాక్ష్యాలు మాట్లాడుతున్నారా? అపోహముతో కూడిన మాటలు మాట్లాడుతున్నారా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారా? భయపడవద్దు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములు వర్ధిల్లింపజేసే దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడబోతున్నాడు. ఆయన కార్యాలను యందు నిశ్చయముగా జరుగుతాయని వాక్యంలో రాయబడి ఉన్నది. 1 రాజుల గ్రంథం 15:11-14 ఆసా అనే భక్తుడు కూడా దేవుని దృష్టికి అంగీకారం కాని వాటన్నిటిని తొలగించి వర్ధిల్లాడని ఒక వాక్యంలో రాయబడి ఉన్నది. జెఫన్యా గ్రంథం 3:13-14 జెఫన్యా అనే భక్తుడు కపటము లేకుండా తన హృదయంలో యథార్థత కలిగి వర్ధిల్లాడని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇంకా నువ్వు కొర్నేలి అనే భక్తుడు గొప్ప విశ్వాస వీరుడై ధర్మకార్యములు చేస్తూ భయభక్తులు కలిగి ఉండటం వలన వర్ధిల్లాడని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 2:18-19 తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. కడపటి క్రియలు అంటే ఇంకా పోయిన కాలము కన్నా ఈ కాలంలో మరెక్కువగా భక్తిలో నువ్వు ముందుకు కొనసాగుతున్నావు. మన భక్తి, మన క్రియలు, దేవుని పట్ల మన ప్రేమ, దేవుని పట్ల మన విశ్వాసం, దేవుని పట్ల మన సహనం అధికమవునుగాక. యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. దైవజనమై దేవుని సంగమా, అల్ప విశ్వాసం ఉంటే క్షమించమని అడగండి. అల్ప విశ్వాసులుగా ఉండక గొప్ప విశ్వాసులుగా ముందుకు సాగమంటున్నాడు. జకర్యాతో దేవుడు మాట్లాడాడు. జకర్యా నమ్మలేదంట. నువ్వెవరి లెక్కలో ఉంటావు? నీకెన్నో మేలులు దాచబడి ఉన్నాయని, ఎన్నో గొప్ప కార్యాలను చూడబోతున్నావని, నిత్య జీవము నీ కొరకున్నదని, నువ్వు చేసే ప్రతి భక్తి క్రియను, నీ సహనాన్ని, నీ ఓర్పుని, నీ విశ్వాసాన్ని అన్నీ నేను చూస్తున్నాను అంటున్నాడు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడే ప్రతి మాట పరలోకంలోని దేవుని సముఖానికి వెళ్తుంది, మర్చిపోవద్దు. తుయతైరా సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాసమును, నీ క్రియలను, నీ సహనాన్ని, నీ భక్తిని నేను ఎరిగి ఉన్నాను. నాకు తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటున్నాడు. దేవుని మాటలు నమ్మండి. లేని వాటిని ఉన్నట్లుగా చేయాలి. శక్తిమంతుడు నమ్మండి. నీ చేదైన అనుభవాలు మధురంగా మారుస్తాడని నమ్మమ్మ. మహాపరిశుద్ధుడైన నా ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడా, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలవాడు. పగిలిపోయినటువంటి వాటిని, బద్దలైపోయిన వాటిని మరలా సమకూర్చి నూతనంగా చేయగల దేవుడు అయ్యా. పగిలిన కుటుంబాలను, విడిపోయిన భార్యాభర్తలను, విచ్ఛిన్నమైనటువంటి కుటుంబ జీవితాలను సరిచేయగల నా దైవమా. అపవిత్రమైనవి, దురభిమాన పాపాల నుంచి విడుదలిచ్చి ప్రతి కుటుంబాన్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధతలో నడిపించగల శక్తిమంతుడా, నీ నామంలో అడుగుచున్నానయ్యా. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, ఇదిగో మా జీవితంలో, మా కుటుంబంలో మేము నమ్మిన మా దేవుడు నూతన కార్యాలు జరిగిస్తాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి.
నీలో ఉన్న రోగాలు తొలగిపోతాయని నమ్ము. నీ వ్యాధి నుంచి నీ స్వస్థత కలుగుతుందని నమ్ము. నీకున్నటువంటి అప్పు బాధల నుంచి విడుదల కలుగుతుందని నమ్ము. వారు నమ్ముచుండగా శక్తివంతమైన కార్యములు జరుగును గాక, నూతన ద్వారములు తెరవబడును గాక, ఓ విడుదల కార్యములు జరుగును గాక, రోగులకు స్వస్థత కలుగును గాక. కట్టలేని వాటిని కట్టగలుగుతావు దేవుని బిడ్డ. కొనలేకపోతున్నాను అని ఏడుస్తున్నావు, కొంటావు, నువ్వు కొంటావు. దేవుడు నీ మార్గాలు తెరవబోతున్నాడు యేసు నామములో. నజరేయుడైన యేసు నామములో సకల విధమైనటువంటి వ్యాధి రోగ బలహీనతలు కలిగజేసే దురాత్మలు చీకటి శక్తులు తొలగిపోమని గద్దిస్తున్నాను. ప్రతి విధ దుష్ట కార్యములు ప్రతి కుటుంబం నుంచి తొలగిపోవును గాక. నీ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరిలో ఉంచండి అయ్యా. బలపరిచి నడిపించమని సర్వోన్నతమైన దేవుడి క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.